విమలక్క గారి కోసం ఆమె గురించి ఒక మంచి పాట మీకు నచ్చినటువంటి. విమలక్క నాకు అమ్మ. విమలక్క విమలక్క లేరెవ్వరు నీ లెక్క, నీ తీరే వేరక్క, నువ్వే మా ఎర్రని సుక్క. కంగ్రాట్స్ అసలు, ఎందుకంటే అంత మంచి గొప్ప అవార్డు రావడం అనేది. ఉద్యోగం అనేది చేస్తే నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రాకపో. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. రోజుకొక ముచ్చటతో మీ ముందుకు వస్తాం. ఈ రోజు అయితే నేను ముచ్చటతో పాటు మంచి డప్పును కూడా తీసుకొచ్చిన. డప్పు అంటే అందరికీ దాదాపుగా గుర్తుకొచ్చేసి దరువులోనే దప్పు వాడతారు, కానీ అసలు డప్పు వల్ల అందరికి తెలిసింది ఏంటంటే, మనకు తెలిసిన ముచ్చట ఏంటంటే, ఒక పెళ్ళైనా శుభకార్యం జరిగిన డప్పే వాడతారు, మనం చనిపోయినా కూడా మనిషికి డప్పే వాడతారు. ఆ డప్పుకున్న అసలు విలువ ఏంటి? సో అందుకే అని చెప్పేసి ఈరోజు నాతో పాటు అందే భాస్కర్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఒక మంచి అవార్డు వచ్చింది. అది నేను చెప్పడం కంటే ఆయన నోటితోనే తెప్పించుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ రోజు ఆయన ముచ్చట్లతో పాటు ఆ పాట మీరు కూడా వినండి. సో నమస్తే భాస్కర్ గారు. నమస్కారం. ఎట్లున్నారు? మంచిగా ఉన్నా మేడం. విమలక్క గారి కోసం ఏం చెప్తారు? అసలు ఆమెతో ఉన్నటువంటి మీకు ఎలా ఉంటుంది? సో మీరు వెళ్ళినప్పుడు ఎలా రిసీవింగ్ ఉంటుంది? ఆమె గురించి ఒక మంచి పాట, మీకు నచ్చినటువంటి సింగర్ కాబట్టి. విమలక్క నాకు అమ్మ. మా అమ్మ నాకు జన్మనియొచ్చు, మా తల్లిదండ్రులు. కానీ నాకు అంటే ఈ సామాజిక స్పృహ వీటన్నిటిని నేను తెలుసుకున్నా అంటే వాళ్ళ పాటల ద్వారా. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ విమలక్కతోటి మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది కాబట్టి ఆమె అమ్మనే నాకు. నేను అందుకోసం రీసెంట్గా అమ్మల దినోత్సవం అయితే కూడా నాకు ముగ్గురు అమ్మలని చెప్పిన. ఒకటి మా అమ్మ జన్మనియొచ్చు అమ్మ, రెండోది విమలక్క పాటల సమాజాన్ని నేర్పిన మా ఆవిడ కూడా అమ్మతోటి సమానం కాబట్టి వీళ్ళు నాకు ముగ్గురు మాతృమూర్తులే అని చెప్పిన నేను. అది నేను వీళ్ళ నుండే నేర్చుకున్నా. విమలక్క అంటే నాకు తెలిసి ఈ స్త్రీ పురుష సమాజంలో అంటే డిస్క్రిమినేషన్లో, జెండర్ విషయంలో కావచ్చు, సామాజిక అంశాల్లో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వివిధ సామాజిక అంశాల పట్ల ఆమెకున్నటువంటి నిబద్ధత ఎవరికి ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇది నా ఒపీనియన్. ఎవరన్నా ఉంటే వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు అంటే ఉండొచ్చు, బట్ కానీ జైల్లో పడ్డా లేదా అరుణోదయ సంస్థను సీజ్ చేస్తామని ఆఫీస్ను సీజ్ చేసిన తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక రకాల తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో ఆ తెలంగాణ కోసమే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వివక్షతకు గురైన మొట్టమొదటి మహిళ, వాళ్ళ ఆఫీస్ను సీజ్ చేయించి. అట్లా నాకు విమలక్క అంటే ఎవరైనా సరే పోరాటం చేసేవాళ్ళు నాకు ఇష్టం. విమలక్క నాకు ఇష్టమైన గాయకురాలు, ఇష్టమైన నాయకురాలు. అందుకోసం ఆమె అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. విమలక్క విమలక్క లేరెవ్వరు నీ లెక్క, నీ తీరే వేరక్క, నువ్వే మా ఎర్రని సుక్క. విమలక్క విమలక్క లేరెవ్వరు నీ లెక్క, నీ తీరే వేరక్క, నువ్వే మా ఎర్రని సుక్క. ఉద్యమాలనొక పక్క, గాయనిగా ఇంకో పక్క, సాగినావు నీవమ్మ, సాగినావు నీవమ్మ, జనజాతరలా నీవమ్మ. విమలక్క విమలక్క లేరెవ్వరు నీ లెక్క, నీ తీరే వేరక్క, నువ్వే మా ఎర్రని సుక్క. విమలక్క విమలక్క లేరెవ్వరు నీ లెక్క, నీ తీరే వేరక్క, నువ్వే మా ఎర్రని సుక్క. నరసమ్మ నరసింహులకు బండ్రు వంశమందున బుట్టి, నరసమ్మ నరసింహులకు బండ్రు వంశమందున బుట్టి, చిన్ననాడే తల్లిదండ్రుల వారసత్వాన్ని చేతున బట్టి, చిన్ననాడే గాయనిగా ఎన్నుకున్న పాటలు వాడుతూ, చిన్ననాడే గాయనిగా ఎన్నుకున్న పాటలు వాడుతూ, ఎగిరినావు ఎర్రని జెండై, ఎగిరినావు ఎర్రని జెండై, ఒదిగినావు ప్రజల గుండై. విమలక్క విమలక్క లేరెవ్వరు నీ లెక్క, నీ తీరే వేరక్క, నువ్వే మా ఎర్రని సుక్క. అట్లా విమలక్క అంతే మేడం. ఈ పాట మాస్టర్జీ గారు రాశారు. ఈ పాటను ఆ రోజు వేదిక మీద పాడింది నేనే. ఈ పాట కూడా రికార్డ్ అయింది, బయటకు వస్తుంది మేడం. విమలక్క మీద ఒక అవార్డు ఇచ్చినప్పుడు మాస్టర్జీ గారు రాసింది. ఈ పాట నేనే పాడడం జరిగింది. సో డప్ అనేది నేను ముందుగానే చెప్పా, మనకి
అంటే ఏదైనా పెళ్ళైనా శుభకార్యాలైనా కావచ్చు, ఏదైనా డప్పే వాయిస్తాం. చనిపోయినప్పుడు కూడా డప్పే వాయిస్తాం. డప్పుకున్నటువంటి గొప్పతనం అలాంటిది. సో ఈ రోజు ఆ డప్పుతో మీరు ఇంతవరకు వచ్చారు. సో అవును. చాలా గ్రేట్. సో పెళ్లిలో వాయించేటప్పుడు మీరు డప్పు ఎలా వాయిస్తారు? పెళ్లిలో చూపిస్తాం మేడం. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు వాయిస్తారు. మా ప్రాంతంలో వాయించేటువంటి డప్పును నేను వాయిస్తా. రెండు రకాలు పెండ్లిలో డప్పులు ఉంటాయి మేడం. పెండ్లి అయ్యేటప్పుడు ఒకటి, పెండ్లి అయ్యకంటే ముందు ఐరేన్లు తీసుకొస్తారు. మీకు ఐరేన్లు అంటూ తెలుసు తెలియదు, నాకు తెలుసు. తెలియదు. కుండలు కుండలు పట్టుకొని నీళ్లు తీసుకొస్తారు. వాటిని ఐరేన్లు ఆడబిడ్డలతోటి తీసుకొస్తారు. దాన్ని ఆ సందర్భంలో కూడా అద్భుతమైన ఐరన్ డప్పు అని అంటారు దాన్ని కూడా. ఇది పెళ్లి డప్పు, అది ఐరన్ డప్పు. ఆ ఐరన్ డప్పు అప్పుడు ఎట్లుంటుంది అంటే చాలా ఉద్రిక్తంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది మేడం. ఇది ఐరన్ డప్పు, ఇది పెళ్లి డప్పు. ఇక మనకు జాతరలు అసలు ఇక జాతరలో చెప్పలేము అసలు మనం. అసలు జాతరలు చాలా రకాల జాతరలు. గోరిటి ఇంకా అయిపోయినట్టుగా జాతరల పలు రకాలు. కాబట్టి జాతర జతి అనేది కూడా మనకు ఉంటుంది మేడం ప్రతి గ్రామాలల్లో. అది జామ్ జామ్ తక్కత, 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 జామ్ జామ్ ఇది జాతర చేతి మేడం. సో డాన్స్ చెయ్యని వాళ్ళు కూడా డాన్స్ చేస్తారు అనుకుంటా డప్పు మూగగానే. అసలు అదే డప్పుకున్న ఏంటంటే కనీసం చచ్చిపోయిన శవం కూడా ఈ డప్పు సౌండ్ కు వైబ్రేట్ అయ్యి ఒక క్షణం అని ఇట్లా లేస్తాట నేను సైంటిఫిక్ గా. నిజమేనా? నిజమే నిజమే. నేను కూడా విన్నా గానీ అది మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి. నిజమే. మీరేమైనా మోగించేటప్పుడు విన్నా చూసారా? నేను మోగించినప్పుడు ముసలోళ్ళు కూడా ఇస్తారు. మనం డప్పు కొడుతున్నప్పుడు పడుసులు అందరుగా చాలా అద్భుతంగా జరుగుతుంది మేడం. సో మనం ఇప్పుడు పెళ్లిది చూసాం, జాతరలో చూసాం. చావు డప్పు ఎలా ఉంటది? చావు డప్పు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిరుగు కొడతారు మేడం. మన తెలంగాణకు సంబంధించినటువంటి డప్పే కొట్టండి. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక పదం ఏ విధంగా అయితే తెలుగు భాషలో మారుతా ఉంటుందో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిరుగు డప్పును సావు డప్పుగా వాయిస్తారు మేడం. సావు డప్పుగా. కాబట్టి ఇప్పుడు నేను క్లాసికల్లో సావు డప్పు ఎట్లా ఉంటుంది, దాన్ని సినిమా ట్రెండ్లో తీసుకుపోయి ఎట్లా చేసినారు. జామ్ తత్త తాకీట తాకీట త, జామ్ జామ్ తత్త తాకీట తాకీట త. ఇది వాస్తవానికి సావు డప్పు. దీన్ని సినిమాలల్లో ఇంకో తిరిగి చేసినారు, కానీ ఇది వాస్తవికంగా సావు డప్పే. దాన్ని మ్యూజికల్గా కొన్ని కీబోర్డ్స్ అవి వేసి దాన్ని అద్భుతంగా చేసారు. ఇప్పుడు నేను అది వాయిస్తా. జామ్ తత్త తాకీట తాకీట త, జామ్ జామ్ తత్త తాకీట తాకీట త, జామ్ జామ్ తత్త. ఇది వాస్తవానికి సావు డప్పు. దీన్ని అన్ని సినిమాలలో పెట్టుకొని అద్భుతంగా సావు గీతి ఇది అట్లా మేడం. ఇది ప్రతి సినిమాలలో చేసుకొని హల్చల్ హల్చల్ చేస్తూ ఉంటారు. ఇక అందే భాస్కర్ అంటే డప్పుకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చా గౌరవంగా? చెప్పొచ్చు మేడం. డప్పుకు అంటే డప్పు 80%, నా శ్రమ 20% మేడం. ఇది కమ్యూనిటీ అంటే ఎవరైతే విస్మృతానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారో, ఉత్పత్తి కులాలకు సంబంధించి అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది అవార్డు, నాది ఒక్కంది కాదు. కేవలం దీని ముఖ చిత్రాన్ని నేను అంటే ఈ డప్పులో
ఒక చిన్న పాటును 20% నేను కష్టపడ్డా, మిగతాదంతా జాతి సంపద. ఇది అందరి సంపద, ఇది తెలంగాణ సంపద. ఈ దేశంలో అంటే ఎవరికైతే ఇంతవరకు అవార్డు రాలేదో వాళ్ళందరిది ఇది. కాబట్టి నేను గర్వంగా ఫీల్ అవుతాను మేడం. ఇది ఉత్పత్తి కులాల అవార్డు. ఇది కులం కంటే నేను వాళ్ళతో కట్టు. ఇది మనందరి అవార్డు అంటే నేను హ్యాపీ అట్లా మేడం. సో మీరు కులం విషయంలో చాలా అసలు పడరాని బాధలు పడ్డట్టున్నారు. అందుకే మీకు వచ్చినటువంటి అవార్డుని అందరికీ అంకితం చేస్తున్నారు. మా ఊర్లో పాడుకునేటువంటి పాట మేడం ఈ పాట. సిలికాలున్న సింతా మీద వజ్జీరాల వాన గురిసే, సిలికాలున్న సింతా మీద వజ్జీరాల వాన గురిసే, కలికి చిలుకాలునుకు వట్టేరా, నా వన్నే కాడ మల్లె పూల మంటాలయ్యారా, కలికి చిలుకాలునుకు వట్టేరా, నా వన్నే కాడ మల్లె పూల మంటాలయ్యారా, సిలుకా వంటి సిటీ రైకా ఎలుకాగొట్టే ఏమీ సేతు, సిలుకా వంటి సిటీ రైకా ఎలుకాగొట్టే ఏమీ సేతు, సిలుకా వంటి సిటీ రైకా ఎలుకాగొట్టే ఏమీ సేతు, కలికి చిలుకాలునుకు వట్టేరా, నా వన్నే కాడా, సిలుకాలున్న చింతా మీద వజ్జీరాల వాన గురిసే, ఆహా చిలుకాలున్న చింతా మీద వజ్జీరాల వాన గురిసే, మల్లె పువ్వుల ప్రేమ పువ్వుల మంటాలయ్యారా, నా వన్నే కాడా మల్లె పువ్వుల మంటాలయ్యారా, సిలుకాలున్న చింతా మీద వజ్జీరాల వాన గురిసే, ఏటి గడ్డ ఆహా ఏటి గడ్డ, ఆహా ఏటి గడ్డ ఎర్రాజున్న ఏడు మంచెల కావలి కాడ, ఏటి గడ్డ ఎర్రాజున్న ఏడు మంచెల కావలి కాడ, మరదలంటూ మందాలియారా, నా వన్నే కాడ ప్రేమ పూల మంటాలయ్యారా, మరదలంటూ మందాలియారా, నా వన్నే కాడ ప్రేమ పూల మంటాలయ్యారా, సిలుకాలున్న సింతా మీద వజ్జీరాల వాన గురిసే. ఈ పాట మా నాయనమ్మ నేర్పించింది. ఓ సూపర్. అసలు మీనింగ్ కూడా ఎంత బాగుంది. అంటే మీ ఊరికి సంబంధించినటువంటి పాట అన్నట్టు, అంటే మీ ఊర్లో జరిగినటువంటి సంఘటనలు తీసుకొని పాడారు. మా నాయనమ్మ నేర్పించిన పాట. ఇది కూడా రికార్డ్ అయింది, వస్తుంది అన్ని 1 by 1 వదిలిపెట్టుకోవాలి అట్లా మేడం. ఏమంటారు కదా, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అన్నట్టుగా ఆ పాలసీ నేను ఫాలో అవుతా అట్లా మేడం. ఇప్పటి వరకు మీరు పరిగెత్తలేదు అన్నట్టు, ఇప్పుడు పరిగెత్తడానికి రెడీగా ఉన్నారు. పరిగెత్తిస్తున్నా కానీ నేను పరిగెత్తిస్తా కానీ చాలా ప్రశాంతంగా పరిగెత్తుతా. సో నేను ఇంకొకటి ఏంటి విన్నా అంటే భాస్కర్ గారు, డప్పు కొట్టడం అనేది దాదాపు ఇప్పుడు అందరు మీరు నేర్పించిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు వాయించే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు వాయించేది వేరు, మీరు ఇంకా స్పెషల్ గా ఏదో వాయించే రకాలు కూడా ఉంటాయట కదా. సో ఒకసారి అవి కూడా మీరు మాకు చూస్తే బాగుంటుంది. తప్పనిసరిగా మేడం. అంటే మనకు డప్పులో చాలా రకాలుగా ఇంతకు ముందే చెప్పిన మేడం 101 రకాల దరువులు ఉంటాయి. దాన్ని మనం 5 జతీలు అంటే 5 తాళాలు, వాటికి ఇరుపులు 7 తాళాలు, వాటన్నిటికి కౌంట్ చేస్తే 30 తాళాలు ఇట్లా వస్తాయి. కొన్ని క్లాసికల్గా డప్పును ఏ విధంగా కబ్జాకు గురైంది, డప్పును ఏ విధంగా విస్మృతం చేశారు అనేది నేను మీకు చూపిస్తాను మేడం. ముఖ్యంగా మన ఊర్లలో టైగర్ బీట్ కొట్టరా అంటారు, లేకపోతే పట్నంలో హైదరాబాద్ కొట్టా అని అంటారు. ఆ హైదరాబాద్ అంటే ఏంది, అసలు టైగర్ బీట్ అంటే ఏంటంటే జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జమ్ దిరుగుడుతా, జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జమ్ దిరుగుడుతా. దీన్ని టైగర్ బీట్ అంటారు. హైదరాబాద్లో ఎవరు ఏ ఫంక్షన్లో జరిగినా ఫస్ట్ కొట్టేది ఇదే, జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జమ్ దిరుగుడుతా. జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జమ్ దిరుగుడుతా. ఇది శివతాండవం ఉంటది మనకు. జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం. జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం. జన్ను జన్నుత తిరుగుడుతాం, జన్ను జన్నుత తిరుగుడుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం. జన్ను జన్నుత
జనుత జను జనుత జను జనుత తిరుగుతాం జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం. దీన్ని శివతాండం అని అంటారు. ఇది డప్పు మీద వస్తుంది. ఆ తర్వాత కొంచెం మనం క్లాసికల్గా కొంచెం ఒక్క 2 అడుగులు ముందుకేస్తే పాల వరుసలు స్టార్ట్ అవుతాయి మేడం. ఆ పాల వరుసల్లో మొదటిది తత్త కిడతతుత తత్త కిడతతుత తత్త కిడత తత్త తాకు తత్త తాకు తుంత తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. ఇది పాల వరుసల్లో మొదటి రకం. రెండో రకం ఈ వాయిస్ దేవుడు రాని వాళ్ళకు కూడా అక్కడ దేవుడు వచ్చేస్తారు. అది కామన్. డప్పు ఒక చేయగలిసిన వాళ్ళు ఇద్దరు కరెక్ట్ కొడితే 100 మంది అయినా ఊతారు మేడం. నిజమేనా అది? ఆ శబ్దమే దేవుడు అనేది. నువ్వు శబ్దాన్ని బట్టి అది వచ్చేటువంటి ఒక 10 నిమిషాల జంగిరెడ్డి అన్న పాట పాడితే అసలు అక్కడ దేవుడు రాని వాళ్ళకు కూడా దేవుడు వచ్చేస్తూనే ఉంటుంది అసలు. అట్లా నేను కూడా లైవ్ లో చూసా కాబట్టి ఆయనది. మేడం ఇది పాల వరుసల్లో మొదటి దరవు. తర్వాత రెండో దరవు. వీటిలో 5 రకాల దరువులు ఉంటాయని చెప్పిన కదా మేడం. 5 తాళాలు ఉంటాయి. జంపి, మిశ్రం, ఖండం ఇవన్నీ ఈ డప్పులో ఉంటాయి. సేమ్ ఇదే తత్తా కిడతతవుతు తత్తా కిడతతవుతు తత్తా కిడతతవుతు తాదిత్త తదిగినతో దిత్త తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. తద్దిర్రు జన్ను తజ్జన్ను తక్కట తకు తరిగిట తకు తిన్నా. ఒకసారి అన్నూరు మీరు. నాకు రాదు, నేర్చుకోవాలి నేను కూడా. వస్తుంది మేడం. తద్దిర్రు జన్ను తజ్జన్ను తక్కట తకు తరిగిట తకు తిన్నా జందిరుగుడు జందిరుగుడు తిన్నా తక్కట తకు తరిగిట తకు తిన్నా. ఇది ఇట్లా ఇదొక వరుస మేడం. తర్వాత మనకు అందరు బంగడా కొట్టు బంగడా కొట్టు బంగడా కొట్టు అని అంటారు. బంగడా డ్యాన్స్ అని అంటే బంగడా డ్యాన్స్ కూడా జతులతోటి సంబంధం ఉంటుంది మేడం. జెన్ను జెన్ను తజ్జెన్ను తజ్జెన్ను జెన్ను తజ్జెన్ను తజ్జెన్ను జెన్ను తజ్జెన్ను తజ్జెన్ను జెన్ను తజ్జెన్ను. జెన్ను జెన్ను తజ్జెన్ను తజెన్ను జెన్ను తజ్జెన్ను తజెన్ను జెన్ను తజ్జెన్ను తజెన్ను జెన్ను తజ్జెన్ను దిరుడు 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 తజ్జెన్ను దిరుడు 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 తజ్జెన్ను. దిరుడు తజ్జెన్ను దిరుగుడు తజెన్ను తజ్జెన్ను దిరుగుడు తజెన్ను దిరుగుడు తజెన్ను తజ్జెన్ను. దిరుడు 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 తజ్జెన్ను దిరుడు 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 తజ్జెన్ను. ఇది ఇట్లా మనకు పోతా ఉంటే చాలా రకాల అటువంటి మన దరువులు లేకపోతే క్లాసికల్లో చాలా నేను చెప్తున్నాను కదా మేడం. ఇంకొకరు మనకు కలిసి ఉంటే 1000 దరువులైనా మనం వాయించగలం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొడుతూ ఉంటే ఇంకొకరు మారుస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని చేయొచ్చు మేడం. సో మీకు ఇట్లా ఏమన్నా సినిమాలో అవకాశాలు ఏమైనా వచ్చాయా? సినిమాలలో అంటే మేడం కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నటువంటి వాటికి మనం వర్క్ చేసినాం. టెక్నికల్గా మన పేర్లు రావు. అవి పేర్లు కూడా నేను ఒక ఛానల్ చెప్పినా కానీ చెప్పొద్దని చెప్పినారు. అవసరం లేదు. అంటే మంచి గుర్తింపు అయితే వచ్చిందా మీకు వాటి వల్ల? గుర్తింపు వచ్చింది మేడం. దానికంటే ఎక్కువ మనకు కల్చర్ డిపార్ట్మెంట్ హరికృష్ణ సార్ ఉస్తాద్ అనేది అది కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కదా మేడం. అది చాలా పెద్ద గుర్తింపు. కాబట్టి దానివల్లనే ఎక్కువ వచ్చింది అంతే. ఇక అంతకంటే మించి ఇవన్నీ ఏంటంటే కొంతమంది తాత్కాలిక ఆనందం అని అంటాం కదా తెలుగులో. వాళ్ళ ఆనందం కోసం మనం వాడేసుకుంటారు.
మన బీట్స్ అన్ని కబ్జా చేస్తారు. కాబట్టి నేను ఒకప్పుడు నేను 1000-1500 పాటలకు డబ్బుల మీద ఆశ లేకుండే. మనం బీట్స్ ఇవ్వాలి, మనం మంచి పేరు సంపాదించుకోవాలి, పేరు కోసమే నిలబడ్డాం. అప్పుడే డబ్బుల మీద ఉంటే మనము ఇంత దూరం. ఇప్పుడు ఎక్కువ సోషల్ పోస్ట్ మనం చూడగానే అందరం దాదాపుగా మీడియాలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని ఫోక్ సాంగ్సే. అవును సో మేడం. మీరు ఇప్పటి వరకు ఏదైనా ఫోక్ సాంగ్స్ కి మీ డప్పు వాయించారా? చాలా వాయించిన మేడం. ఒకప్పుడు దిగు దిగు నాగన్న దిగరా సుందారి నాగా, లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి గల్లు గల్లు సప్పుల గాజులు తెస్తానే, గల్గల్ లేకపోతే చప్పుల గాజులు ఒకసారి కొట్టండి లేకపోతే మళ్ళీ చెట్టు కిందికి వెళ్ళి మర్చిపోలేనటువంటి మాదానం పాట. నావారు, అవన్నీ సిద్దిపేటలో గజ్వేల్లో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో నేను చాలా ఫేమస్ పాటలకు చేసిన మీకు మేడం. బాగా నచ్చినటువంటి మీరు ఇష్టంగా కొట్టినటువంటి పాట డప్పు మీద ఏంటి? అదే ఇందాక చెప్పినా కదా, నల్ల చెట్టు కిందికి వెళ్ళి ఈ గల్లు గల్లు సప్పుల, వీటన్నిటికీ అప్పట్లో ట్రెండింగ్లో ఉన్నట్టు 2010 కంటే ముందు వచ్చినటువంటి అద్భుతమైన జానపదాలకు నా వాయిద్య సహకారం ఉంది మేడం. ఔదుర్తి లక్షన్న కావచ్చు, ఇంకా చాలామంది అట్లా చేసినారు. నాకు బాగా గ్రేట్నెస్ ఏంటంటే, అంటే మణిశర్మ గారి దగ్గర అట్లాగే కొంతమంది దగ్గర వాయించేటువంటి టేప్, అంటే సినిమాటిక్ పరిభాషలో టేపు అంటారు మేడం. వాళ్ళందరూ కూడా నన్ను చూస్తే భయపడతారు. ఎందుకంటే నేను చదువుకున్న దీని మీద ఒక ట్రైన్ అప్ అవుతూ ఉంటాం కాబట్టి. వాళ్ళు రీసెంట్గా వేరే వాయించడానికి వస్తే నేను కూడా వెళ్ళిన, అమ్మో మీరే వాయించండి మేము కూర్చుంటామని వాళ్ళు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే టాలెంట్ ఉన్నోని ఎంకరేజ్ చేస్తారు అనేది నేర్చుకున్నాం. బట్ తొక్కాలనుకుంటే మాత్రం తొక్కేస్తాం. ఇండస్ట్రీ పరంగా మీకు ఏమన్నా అవమానాలు జరిగాయా వెళ్ళినప్పుడు? నేను వాటి జోలికి పోను మేడం. నేను ఉద్యమ నేపథ్యంతో వచ్చినా కాబట్టి నాకు అవన్నీ పెద్దగా పట్టించుకోరని అనుకుంటా. ఈ మస్తు అవమానాలు అయినాయి. అవి అందులో పెద్ద సమస్యగా ఫీల్ గాను. ఎందుకంటే అందులో ఉన్నారు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నేనే కాదు, నాకంటే కూడా అద్భుతంగా వాయించే వాళ్ళు కూడా ఉండొచ్చు. దాన్ని మనం ఎవరికేం కళ ఉందో దాన్ని అది చేయలేము కదా మేడం. అట్లా. సో థ్యాంక్ యూ భాస్కర్ గారు, ఎందుకంటే మీరు ఇంతవరకు టైం ఇచ్చి నాకు మంచి డప్పు నేర్పించారనుకుంటున్నా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వాయిస్తా. తప్పనిసరిగా మేడం. నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. చెప్పుకోవచ్చా మీ ఓకే సోషల్ చెప్పండి, మీడియా? పర్లేదు. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, నాకు విద్య చెప్పినటువంటి మా గురువులకు, అట్లాగే నన్ను అర్థం చేసుకునే మా జీవిత సహచరి గంగా జమున గారికి, నా 2 పిల్లలు జ్ఞానయోధ్ ప్రజ్ఞానయోధ్కు, నన్ను అభిమానించి నన్ను అనుకరించేటువంటి తమ్ముళ్ళు సతీషు, రాకేషు, మహేషు, సంజయ్, ప్రవీణ్, నా గైడు గడ్డం వెంకన్న సార్ గారికి, ఇప్పుడున్న మా తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తంగేడి కిషోర్రావు సార్ గారికి, అదేవిధంగా నన్ను ఈ సమాజంలో ఒక అట్టడుగులో ఉన్నటువంటి నన్ను ఒక ఢిల్లీ వరకు తీసుకెళ్ళిన మా కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడారి కృష్ణ సార్ గారికి, సంగీత నాటక అకాడమీ ఎంప్లాయీ ఎంఎస్ రావు సార్ గారికి, ఇంకా చాలామందికి ఇంతమంది పేర్లు ఉన్నాయి. మాస్టర్జీ గారు కావచ్చు, దర్వ ఎల్లన్న, ముఖ్యంగా నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి దర్వ కళా బృందం, దర్వ అంజన్న, ఎల్లన్న, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ ఒక పాటతో ముగించేద్దాం. పాడదాం మేడం. గల్గల్ చప్పుల్లగా పాడండి మీరు, నేను వాయిస్తా. నాకు ఆ పాట అంత గుర్తుకు లేదు. గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే, గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకెలు తెస్తానే, ఆ గాజులేసుకోవే పిల్ల మోజులల్లి తీరా, మంజుల మనసు పడితినే నీ మీద, ఓ మరదాల నీ మీద బావను వేగారా, మంజుల మనసు పడితినే నీ మీద, ఓ మరదాల నీ మీద బావను వేగారా, గల్ గల్ సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకెలు తెస్తానే, గుండీల రైకె దొరికి ఎల్ల బండెక్కి పోతుంటే, సన్నని నడుము దానా నిన్నిడిసి ఒక్కనే దానా, ఉంగరాల గుడులు బంగారు పుచ్చు జడలు, మంజుల మనసు పడితినే నీ మీద, ఓ మరదాల నీ మీద బావను వేగారా, మంజుల మనసు పడితినే నీ మీద, ఓ మరదాల నీ మీద బావను వేగారా. ఓకే మేడం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా చాలా ధన్యవాదాలు. సోషల్ పోస్ట్ టీవీ గారికి, టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా నన్ను ఆహ్వానించిన మా యాంకర్ లావణ్య మేడం గారికి చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.